ఉద్యోగ సంఘాల ఉద్యమ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. ఆర్టీసీ సమ్మె గురించి రెండవ రోజుకు చేరింది, పీక్స్కి చేరుతూ ఉంది. ఉద్యోగ సంఘాలంతా కూడా మద్దతు తెలుపుతామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కూడా మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్. మాట్లాడదాం. వికారాబాద్లో ఈరోజు టెంట్లు ఇవ్వద్దు, వారికి సంబంధించినటువంటి వస్తువులు ఇవ్వద్దు అనేటువంటి స్టేట్మెంట్ పోలీసులే డైరెక్ట్ నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఆర్టీసీ సమ్మె విషయంలో ఇంకొకటి మీరు వెనకాల ఉన్నారు, రాక్షసానందం పొందుతా ఉన్నారనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గం. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులు అందరూ కూడా దాదాపు 43,000 మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొత్తం బస్సులన్నీ బంద్ చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం కలబడి నిలబడినటువంటి గొప్ప కార్మికులు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె వల్లనే సకల జనుల సమ్మె సంపూర్ణమైందనేటువంటి విశ్వాసం. ఎందుకంటే ఆ సమ్మెకు నాయకత్వం వహించినటువంటి ఒక ఉద్యమ నేతగా ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు కష్టాల్లో కన్నీళ్ళలో ఉంటే వాళ్ళకి మద్దతు ఇవ్వడం అనేటువంటిది మా నైతిక ధర్మం. అందుకే మేము అందరం కూడా ఒక బీఆర్ఎస్ పార్టీగా చాలా స్పష్టంగా ఈ సమ్మెకు మద్దతు ఇస్తూ ఉన్నాము. రాక్షసానందం పొందుతున్నారు హరీష్ రావు, టీఆర్ఎస్ నేతలని వాళ్ళు మాట్లాడుతారు. ఎంత దుర్మార్గం అండి పొన్నం ప్రభాకర్ గారు. హరీష్ రావు గారు ఒక ఆర్టీసీ ఉద్యోగుల సమస్య గురించి కాదండి. హరీష్ రావు గారు ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, అది మహిళలైనా, ఉద్యోగులైనా, గురుకుల విద్యార్థులైనా, లేకుంటే మైనింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళైనా, కబ్జాలకు గురైనటువంటి వాళ్ళైనా, ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించడానికి తపన పడేటువంటి ఒక బీఆర్ఎస్ గొప్ప నాయకుడు హరీష్ రావు గారు. హరీష్ రావు గారి పట్ల అట్లా మాట్లాడడం అనేటువంటిది తెలంగాణ సమాజంలో మీరు చిన్నగా అయిపోతారు. ప్రభాకర్, మీరు కూడా ఉద్యమ నాయకుల పట్ల గౌరవం పెంచుకోండి. మనం రాజకీయ విధానాలు ఉంటే ఒకరి మీద ఒకరం మాట్లాడుకుందాం. కానీ మీరు ఉద్యమ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులతో మనం అందరం కలిసి భుజం కలిపి పోరాడినాం. ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు అట్లా చేస్తుంటే మీరు వాళ్ళ మీద ఇట్లా మాట్లాడడం అనేటువంటిది సరైంది కాదు. ఇప్పటికైనా హరీష్ రావు గారి మీద అన్న మాటలను విత్డ్రా చేసుకోవాలని పొన్నం ప్రభాకర్ని మేము డిమాండ్ చేస్తాం. మొత్తం 32 డిమాండ్లు అంటున్నారు ఆర్టీసీ కార్మికులు. 29కి ఓకే అంటున్నాం, ఒక 3 మాత్రం ఒప్పుకోమంటుంది ప్రభుత్వం అనేది చర్చ జరుగుతుంది. ఆ 3 వచ్చేసి ప్రభుత్వంలో విలీనము, తర్వాత కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి మళ్ళీ రివైజ్ చేయడం, ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది. ప్రైవేట్ బస్సులు కాకుండా ప్రభుత్వం పెట్టండి, ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ వ్యక్తులను తీసుకొద్దాం. ఈ 3 ఒప్పుకోనంటుంది. రీజన్ ఏంటి? అది చాలా 32 డిమాండ్లో 29 ఒప్పుకున్నామని ఎవరికి చెప్తున్నారు? నేను రాత్రి జేఏసీ నాయకులతో కొంతమందితో మాట్లాడినా. 29 విషయంలో మాకు ఏమి స్పష్టత లేదు, మాకు చెప్పలేదు, మేము చెప్పిన ఇన్నర్ తప్ప మాకు ఏ ఒక్క సమాధానం రాలేదని జేఏసీ నాయకత్వం చెప్తా ఉంది. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి సమ్మెను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయకండి. ఒకవేళ 29 డిమాండ్లు మీరు ఒప్పుకుంటే ఆర్డర్లు ఇవ్వండి. నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉన్నటువంటి 29 ఇస్తే 3 మీద చర్చలు జరిపితే ఉద్యోగులు ఒక విశ్వాసం వస్తుంది ఈ ప్రభుత్వం పట్ల. 2.5 సంవత్సరాలుగా మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలే అమలు చేయమని అడుగుతారు. కొత్త డిమాండ్ ఒక్కటి పెట్టలే వాళ్ళు. ప్రభుత్వం పట్టించుకుంటలేదు. లేబర్ కమిషనర్ 2 సార్లు యాజమాన్యాన్ని పిలిపించినా యాజమాన్యం రాలేదు, యాజమాన్యం స్పందన లేదు. పైగా మీరు ఇష్టం వచ్చినట్టు ఆర్టీసీ ఉద్యోగుల మీద మీరు సమ్మె మానండి, సమ్మె చట్ట విరుద్ధం, సమ్మె వల్ల నష్టమవుతుంది, మీరు 350 కోట్ల రూపాయలు ప్రతి నెల ఉచిత మహిళ బస్సుకు సంబంధించి ఆర్టీసీకి ఎందుకు పేమెంట్ చేస్తలేరు? పేమెంట్ చేసి ఉంటే ఇలా ఆర్టీసీ దివాలా తీసేటువంటి అవకాశం లేదు కదా. ఒక 4,500 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. యూనియన్ల మహాలక్ష్మి కింద స్కీమ్ మీద ఇంతవరకు 1 రూపాయి కూడా చెల్లించలేదా ఆర్టీసీకి? ఏం చెల్లించరు చెప్పనండి. 350 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు, 9,000 కోట్ల రూపాయలు దానిలో ఏ 1,200 ఇచ్చారో 11 నా దగ్గర లెక్కలేదు. కానీ ఆర్టీసీ ఉద్యోగులు చెప్తున్నది ఏంటంటే నెల ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని చాలా మాటలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ డబ్బు మాకు ఇస్తే మాకు ఆర్టీసీకి నష్టం లేదు, మేము పీఆర్సీ కూడా తీసుకోవచ్చు అనేటువంటి భావన ఉద్యోగుల్లో నెలకొని ఉంది. దీన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలి కదా. అవసరమైతే మేము గతంలో 1,000 రూపాయలు జిహెచ్ఎంసీ నుంచి రియంబర్స్మెంట్ చేసినాం ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పుడు, మీరు కూడా చేయండి. సమ్మె మొదటి రోజే ఆర్టీసీ యాజమాన్యం నోటీస్ ఇచ్చింది. దాంట్లో మీ జీతాలు కట్ చేస్తాం, మీ ఉద్యోగాలపైన చర్యలు ఉంటాయనేటువంటిది. ఎట్లా ఇది బెదిరింపా? ఇట్లా వాళ్ళని ఇప్పుడు బెదిరింపు చేసి అణిచేసి లేకుంటే ఏదో భయపెడితే సమ్మెలు మానవు. ఆ తెలంగాణ నేల మీద ఒక వీరోచితమైనటువంటి పోరాటాల చరిత్ర ఉంది. ఆర్టీసీ ఉద్యోగులు అనేక సందర్భాల్లో అనేక రకాల ఉద్యమాలు చేసినారు. కాబట్టి ఒక్కరోజు సమ్మెకే మీరు ఇంత వాళ్ళను అణిచివేసి నిన్నటిదాకా మనం అందరం కలిసి పనిచేసి ప్రభుత్వంలో భాగమైన ఆర్టీసీ ఉద్యోగుల్ని మీరు ఒక శత్రువుగా చూసేటువంటి పద్ధతి ప్రభుత్వానికి మంచిది కాదు. నిజంగానే సమ్మె ఒక 15 రోజులు 20 రోజులు నెల అయినాకనో ప్రభుత్వాలు సహజంగానే స్పందిస్తాయి. అది ప్రారంభంగానే చట్ట విరుద్ధం, మీరు టెంట్లు ఇవ్వద్దు, ఎవరు మాట్లాడినా చట్ట విరుద్ధం. ఇదేం పద్ధతి? ఇందిరమ్మ రాజ్యం అనుకుంటే ఎమర్జెన్సీ రాజ్యం అయింది తెలంగాణలో.
రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు అనేక గొప్పలు చెప్తాడు. ఎవరైనా ఏమనొచ్చు, స్వేచ్ఛగా ఫోన్లో మాట్లాడవచ్చు, మీరు స్వేచ్ఛగా నన్ను తిట్టొచ్చు, స్వేచ్ఛగా విమర్శించవచ్చు, ప్రభుత్వం చాలా ప్రజా పరిపాలన ఉన్నది, మేము ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం అన్నాడు కదా. మళ్ళీ మీ జిల్లాలో ఒక పోలీస్ అధికారి ఇటువంటి ఇస్తే మీరు ఏం చేస్తున్నారు? చట్టవిరుద్ధమని నాగిరెడ్డి ప్రకటిస్తే మీరు ఏం చేస్తున్నారు? దీని మీద మేధావులు కూడా మాట్లాడాలి కదా, మా కోదండరాం సార్ కూడా మాట్లాడాలి కదా. ఇలా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలకు పోతారు. ఆర్టీసీ ఉద్యోగులు మనతో ఉద్యమంలో ఉన్నారు సార్, కోదండరాం సార్. ఇలా ఆర్టీసీ ఉద్యోగులందరూ రోడ్డు మీదకి వచ్చిర్రు. వాళ్ళ సమస్య పరిష్కారం కోసం మీరు ముందుకు రండి. ఎందుకు మాట్లాడలేదు కోదండరాం లాంటి వాళ్ళు ఎమ్మెల్సీ కోసమా? ఇప్పుడు నేను ఎమ్మెల్సీ కోసం మాట్లాడడం లేదా, దేనికోసం మాట్లాడలేదా వారే చెప్పాలి. కానీ సమస్యల పట్ల మీరు ఎందుకు స్పందిస్తలేరు అనేటువంటి భావన తెలంగాణ సమాజంలో నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద తీర్పు వస్తే మీరు వచ్చిన 5 నిమిషాలనే చర్యలు తీసుకోవచ్చు ప్రభుత్వం మీద అని ఇచ్చిండ్రు కదా. మళ్ళీ ఇవాళ ఆ తాండూరు ఎస్ఐ మీద చర్యలు తీసుకోమని మీరు ఎందుకు చెప్తలేరు? చెప్పాలి కదా, మన బాధ్యత కదా. ఉద్యమంలో మనతో భుజం కలిపి పోరాడారు కదా ఆర్టీసీ ఉద్యోగులు అందరూ కూడా. ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో మనతో ఉన్న వాళ్ళ పట్ల మన వైఖరి చాలా స్పష్టంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా కోదండరాం గారికి. మీరేంటి ఆర్టీసీ కార్మికులకు ఎట్లా మద్దతుగా ఉంటారు? 2వ రోజు ఈరోజు వాళ్ళు మాత్రం డిమాండ్స్ అన్ని నెరవేరేంత వరకు ఒప్పుకోమంటారు. అప్పటివరకు ఇప్పుడు మేము క్షేత్రస్థాయిలో మద్దతు ప్రకటించారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నేను చాలా స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పినారు, ప్రతి డిపో దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి కార్మికుల దగ్గరికి పోయిండి వాళ్ళకి అండగా నిలబడండి, వాళ్ళతో ఉండండి, వాళ్ళ కష్టాల్లో ఉండండి అని చెప్పిండు. మా నాయకత్వం అంతా కూడా ఆర్టీసీ ఉద్యోగులకు నిలబడి ఉంటుంది. వాళ్ళకు అవసరమైన ఏ సహాయమైనా చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నైతిక మద్దతు ఇస్తాం, వాళ్ళతో నిలబడి పోరాడతాం, అవసరమైతే క్షేత్రస్థాయిలో ఉంటాం. అటు అసెంబ్లీ వేదికగా ఒకవేళ అసెంబ్లీ పెడితే అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తాం, క్షేత్రస్థాయిలో ప్రశ్నిస్తాం. ఆర్టీసీ సమస్య పరిష్కరించాలి. ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కువ కాలం రోడ్ల మీద ఉండడం అనేటువంటిది ప్రజలకు నష్టం. ఇలా ప్రజలు ఇబ్బంది పడతారు. ఆర్టీసీ అనేటువంటిది ప్రజా రవాణా వ్యవస్థ కాబట్టి ఆ రవాణా వ్యవస్థ కుదేలు కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తాం. ఇది అప్పుడు మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకున్నటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో మనతో పాటు కలిసి పనిచేసిరు. ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగులు కార్మికులంతా కూడా వారికి అండగా నిలబడాలి. ఈ టైంలో కోదండరాం లాంటి వారు నోరు విప్పాలి అనేటువంటి స్టేట్మెంట్ దేవిప్రసాద్ గారు చేస్తూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.